ఎంపీ దాకా, అంటే పంచాయతీ మెంబర్ నుంచి ఎంపీ దాకా స్పష్టంగా మనం మన అధికారాన్ని వాళ్ళకి అప్పచెప్తున్నాం కదా. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో పార్లమెంటే ప్రధాన సాక్షి కదా, పార్లమెంటే ప్రధాన భూమిక కదా. అది పంచాయతీ మీటింగ్ కావచ్చు, పార్లమెంట్ మీటింగ్ కావచ్చు. దానిలో ప్రజల అభిప్రాయం గౌరవిస్తారా లేదా అనేది ఉన్నది. అయితే మొరటిగా ఉండదు దీంట్లో భవిష్యత్తులో. అంటే ఇప్పుడు మన ఈ రోజు కూడా అతీష్ పాల్గొన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నాయకులంతా కూడా పాల్గొన్నారు, వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు అనుకోండి. ఆ తర్వాత మొన్న రాహుల్ గాంధీ చాలా రోజుల తర్వాత మొన్న దీనిపైన రియాక్ట్ కావడం జరిగింది, ఒక 2 రోజుల క్రితం. సో రాను ప్రభుత్వం ఎట్లాంటి ఆచరణలో ఉంది, ఎట్లాంటి దూరంలో ఉందో మనకు అర్థమవుతుంది. రాను ప్రతిపక్షాల ట్రాప్లోకి ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉందా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే, లేదా ప్రతిపక్షాలు దీన్ని క్యాష్ చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది? ఈ ఉద్యమాన్ని ప్రతిపక్షాలు క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల ఈ ఉద్యమాన్ని ఇష్టపోద్దాం. గతంలో కూడా చూసాం, ఎవరు దొరికితే వాళ్ళకి, అంటే నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షాల వైఫల్యం వల్ల పుట్టిందే కాక్రోచ్ జనతా పార్టీ. ప్రతిపక్షాల వైఫల్యం వల్ల పుట్టిందే ఇవాళ ఈ ధర్నాలు ఇవన్నీ కూడా కదా. ప్రతిపక్షాలు ఈ పని చేసి ఉంటే ఆ సమస్య ఉండకపోతుంది కదా. ప్రతిపక్షాలు కూడా ధ్వంసం ఉంటా అనుకోండి. ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ విద్యా విధానం మీద మాట్లాడింది అనుకోండి, మీరేం చేసినా అడుగుతారు ఎవడైనా. వీళ్ళు అడిగేటం లేదు, యువతను అడిగేటం లేదు. యువత స్పష్టంగా ఎవడైనా చేయాల్సిందే అంటారు కనుక. అందుకని ఇప్పుడు సాంప్రదాయ రాజకీయ పక్షాలన్నీ కూడా తాము ఈ ఉద్యమాలు ఎందుకు పూనుకుంటలేవు అని అంటే, వాళ్ళు చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి, ఎంతకంటే ఎక్కువ తప్పులు ఉన్నాయి వాళ్ళు చేసినవి కూడా. కనుక వాళ్ళు ఏమంటారు, ఆటోమేటిక్ కౌంటర్ చేయగలుగుతారు కదా. అందుకనే ఇప్పుడు ఈ ఉద్యమం ప్రజల ఉద్యమంగా ఉంటేనేమో సక్సెస్ అవుతుంది. లేదు కేవలం మళ్ళీ రాజకీయ పార్టీల వాళ్ళలో బడి వీళ్ళందరూ టూరిస్ట్ లాగా వచ్చిపోతుంటారు, ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఏ ఉద్యమం అయినా చూడండి కదా. గతంలో తెలంగాణ మన 1969 వచ్చిన తెలంగాణ మూవ్మెంట్, విద్యార్థులు ఉద్యోగులు మొదలు పెడితే ఎవరు సొంతం చేసుకున్నారు? చెన్నారెడ్లు చేసుకున్నారు కదా. ఏమైంది? ఫెయిల్ అయింది కదా. ప్రజల ఉద్యమంగా కొనసాగినప్పుడు కేసీఆర్ ఎంత చేసినా ప్రజల ఉద్యమం కొనసాగినంత కాలం మన సబ్బండ జనం ముందుకు వచ్చినాక జరిగింది. కానీ ఎవరో ఒకరి దానికి కాదు. ఇది కూడా ఏంటంటున్నా అంటే దేశవ్యాప్తంగా రావాలి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది సెంట్రలైజ్ అయ్యింది. కేవలం ఢిల్లీలో మిగతా ఈ నిరసనలు ఎందుకు వ్యక్తం చేస్తున్నా, నిన్న కూడా మనం హైదరాబాద్ కూడా జరిగినట్టుంది. అంటే అప్పుడు మన ధర్నా చౌక్ వేదిక కొంత జరిగింది, కానీ మళ్ళీ చల్లబడిపోయింది కదా. దేశవ్యాప్తంగా ప్రాంతాల వారి ఎక్కడికక్కడ ఈ ఉద్యమం విద్యారంగ సంస్కరణలు అని బేసిక్ పెద్ద కాన్వాస్ తీసుకొని చేస్తే మంచిది. కాదు మేము మాత్రం ఢిల్లీలో ఉద్యమం చేస్తామంటే, రైతుల ఉద్యమం ఎన్ని రోజులు నడిచింది చూడండి మీరు, ఎందుకు ఫెయిల్ అయింది? రైతుల ఉద్యమంలో రాజకీయాలు ప్రవేశించినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఉద్యమంలో కూడా రాజకీయాలు ప్రవేశించిన తెల్లారి నుంచి ఉద్యమం వీక్ అయితే అంటున్నాను. ఒక మాట, ఒక సెటైరు సూర్యకాంత్ గారు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేయగానే వీళ్ళు వచ్చింది కదా. అటువంటిప్పుడు దీన్ని సస్టైన్ కావాలంటే కొంచెం రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ కాకుండా చేస్తే వీళ్ళ ఉద్యమం ముందుకు పోతుంది. లేదు అట్లే చేస్తామంటే కష్టం. ఇప్పుడు సామాజిక ఉద్యమకారుడు ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా అభ్యంతరం పెడుతున్నారా? కానీ ఆయన విలువ గౌరవాన్ని ఈ ప్రభుత్వం దక్కించుకోలేకపోయింది అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన దగ్గరికి సంప్రదింపులకు మీరు అన్నట్టు ఎవరైనా పంపడమో, లేకపోతే మీ డిమాండ్ పట్టి మేము సానుకూలంగా ఉన్నామని ఒక్క మాట చెప్తే అయ్యేది కదా. ఇవాళ బలవంతంగా తీసుకుపోయి బేషడానికి పోయి బలవంతంగా తీసుకుపోయి సెలైన్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయన ప్రాణం ముఖ్యమే, కానీ ఆయన మాట ముఖ్యం కదా. అందుకనే మన వాంగ్చుక్ ఏమంటాడంటే, నేను గౌరవ ఇది మన కాక్రోచ్ అన్నాడు. ఆయన పేరు పెట్టుకున్నాడు తనే. నేను సోమరిపోతును కాదు, నేను బట్టిగా తింటలేను, బట్టిగా సోషల్ మీడియా చూడను, కానీ నేను ఈ పార్లమెంట్ సెషన్ లో ఏమైనా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఇవి ఇట్లాగే కంటిన్యూ అయితే ఒకవైపు పార్లమెంట్ సెషన్ నడుస్తుంటే, ఒకవైపు యువత మొత్తం కూడా రోడ్లమైకి ఒక సమూహం లాగా వస్తుంటే, రేపు పొద్దున దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి. ఈవెన్ నిన్న కూడా హైదరాబాద్ లో నిన్న ఆదివారం ఇందిరా పార్క్ లో కూడా ఇట్లాంటి నిరసన దీక్ష జరిగింది. సో రేపు పొద్దున దేశవ్యాప్తంగా కూడా ఎదురు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ధర్మేంద్ర ప్రధాన్ నైతికంగా రాజీనామా చేసే ఛాన్స్ ఉంటుందా? ఇవన్నీ జరగకపోతే రేపు పొద్దున సిజేపీ పొలిటికల్ పార్టీ అవతారం అయితే ఛాన్స్ ఉంటుందా? ఈ ప్రభుత్వం ఆ ఒక్కటి అడగంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పించి మిగతా అంతా మాట్లాడే సిద్ధంగా ఉంటుంది. రేపటి నుంచి మళ్ళీ ఒకటి. రెండోది ఏంటంటే, మన పిల్లల్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన పిల్లల్ని మనం పట్టించుకోకపోతే ఏం చేస్తారు? చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతారా లేదా? అది పాలపీక కావచ్చు, గంటె కావచ్చు, చెంచా కావచ్చు, విసిరి కొడతారా లేదా? గాజు గ్లాస్ కావచ్చు, పగిలిపోతుందని తెలుసు కానీ విసిరి కొడతారు కదా. ప్రజల నిరసన అట్లా తీసుకోవాలి. అంటే ప్రజలు మన బిడ్డల్లాగా అనుకుంటే ఆ బిడ్డలు చేసిన నిరసనను మనం సముదాయించాలి. వాళ్ళు ఎట్లా చేస్తే శాంతపడతారో చూడాలి తప్ప కన్న బిడ్డల్ని అయితే మనం చంపుకోలేం కదా. ఇది అంతే. ప్రజలు తిరగబడుతున్నారు. తిరుగుబాటు ఎక్కువైతే చెప్తే వినకపోతే చెడంగా చూడాల్సి వస్తుంది. ఏనుగంత సమస్య ఎదురు కనపడుతుంది. ఇప్పుడు చేయాల్సిన ప్రభుత్వం ఏంటంటే సంప్రదింపులకు రెడీగండి. ఒక్కరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు చేసిన మౌలిక అంశాల మీద దృష్టి సారిస్తే తప్పనిసరి పరిష్కారం అయితే ఈ సమస్య అంటున్నాను.
రైట్, చూద్దాం సార్ ఎట్లాంటి పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి పార్లమెంట్ లోపల బయట కాక్రోచ్ ప్రకంపనలు పుడుతున్నాయి. సో కాక్రోచ్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధిని ప్రభుత్వం పిలిచింది. సో ఏం చర్చలు జరగబోతున్నాయి, ఈ చర్చలు సఫలీకృతం అవుతాయా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా, కఠినమైనటువంటి విద్యాశాఖలో సంస్కరణలు చట్టాలు తీసుకొస్తారా, పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి కఠిన చట్టం తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తోందా, లేదంటే ఇలాగే వదిలేస్తే రేపొద్దున దేశవ్యాప్తంగా కూడా మరొక ఉద్యమం వచ్చేటువంటి అవకాశం ఉందా, యువత తిరుగుబాటు జెండా ఎగరేసే ఛాన్స్ ఉందా, చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. లోపల బయట గందరగోళం అయితే నడుస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.